ఎన్డీఏ కూటమి ఏర్పడి 100 రోజులు కూడా గడవకముందే మొన్నటి వరకు అధికారంతో విర్రవీగి తమ నాయకుడు దామచల జనార్దన్ మరియు తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఎంతో వేధించిన బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకునే ముందు ఒక్కసారి అతని అవినీతి గురించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విచారణ చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి మరియు రాజ్ విమల్ విమర్శించారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాలినేని కానీ అతని కొడుకు కానీ ఒంగోలులో ఎన్నో అకృత్యాలు అక్రమాలకు పాల్పడ్డారని, అటువంటి అక్రమాలు తట్టుకోలేక ఒంగోలు ప్రజలు దామచల జనార్దన్ ను అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా గెలిపించుకున్నారని, అలాంటి బాలినేని ఇప్పుడు ఒంగోలు కూటమిలో కలిస్తే కూటమి గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అసంతృప్తి చెందుతారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి బాలినేని అవినీతిపై విచారణ జరిపించి తగిన నిర్ణయం తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దుర్మార్గాలు అవినీతి పనులు చేసి ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జన సైనికులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన బాలినేని కూటమిలోకి వస్తే నియోజకవర్గంలోని క్యాడర్ మొత్తం నిరుత్సాహపడుతుందని అన్నారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం పేరుతో కూటమిలో ఉంటున్నట్లు ఉండి బాలినేని సహకారం అందిస్తూ పనిచేస్తున్న జడ బాల నాగేంద్ర యాదవ్ తమ శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఇటువంటి పొరపాటు మరొక్కసారి రిపీట్ అయితే దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతికి పాల్పడి ఈరోజు 2024 ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలాడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయిన శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు 100 రోజులు అంటే 100 రోజులు కూడా ఆగలేకపోయాడు. ఇవాళ మా కూటమిలోకి ఆయన జాయిన్ అవ్వాలంటే ఉద్దేశం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవాళ మా శాసనసభ్యుడు దామచల జనార్దన్ గారు 2014-19లో చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఒంగోలులో కనిపిస్తుంది తప్పనిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే కూడా తెలియనటువంటి ఒక చిత్తశుద్ధులైనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి. పేరుకు చెప్పుకుంటాడు సీఎం బంధువు అని. మరి సీఎం బంధువు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు. మరి చేయడం ఒక అవినీతికి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇంతకన్నా ఘోరమే ఉంది. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన 48 గంటలు తిరగకముందే తన వియింకులైనటువంటి కొండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి బామూర్తి రామిరెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తన దాయాదినటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి, ఇలాగా తన బినామైనటువంటి నాసా గ్రానైట్లో పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మేనేజరు తన పేర్ల మీద 8 అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమగలూరు కానీ అలానే బల్లికూర మండలం కానీ ఈ 2 మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతాలు ఎలా ఉన్నాయంటే తన అటవీ శాఖలోనే తను 575 ఎకరాలు అప్లికేషన్ వేశాడు, ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు. అది ఫారెస్ట్ కొండ, దాని పేరు బొగ్గుల కొండ, కూకుట్లపల్లి గ్రామం. మరి అవినీతి చేశాడని ఇదే కదా ఆధారం. ఎప్పుడైతే తన శాఖ సంబంధించినటువంటి అటవీ శాఖలో తన కుటుంబానికి దారాదత్తం చేయడానికి అప్లికేషన్ వేయడమే అవినీతి అని అంతకని దర్శనం ఏముందని అది కూడా మీడియా సాక్షిగా అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను. ఇదంతా కూడా
8 అప్లికేషన్ సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వియ్యంకుడు బినామీలు ఉన్నటువంటి వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ సిడాన్ వాళ్ళ మనవడి పేరు మీద కూడా మినరల్స్ కంపెనీ పేరు మీద వేసిన అప్లికేషను డే టు టైంతో సహా కూడా జూమ్ చేసి మరి వాళ్ళ రాష్ట్ర ప్రజల, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన అవినీతి గురించి జనసేన పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షులు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా ఈయన అవినీతి అక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ గత మాజీ అటవీ శాఖ మంత్రి చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఈరోజు మీడియా ముందు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇలాంటి దుర్మార్గుల్ని, అవినీతి అక్రమార్కుల్ని జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, కూటమి సిద్ధాంతాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి, సామాన్య ప్రజలకు కానీ, ఇలా దళిత బిడ్డలు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈరోజు పేదల ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడమి మరి సిద్ధాంతాలకి, అవినీతికి ఆపోజిట్గా ప్రయాణించినటువంటి ఈ బాలినేని స్కాము, దీనికి సంబంధించింది కూడా ఇది మొత్తం కూడా చూడండి. దీని సర్వే నెంబర్లు మొత్తం చదువుతాను. ఈ దుర్మార్గుడు ఎంత ఘోరం అంటే, ఎంక్వైరీ వేసుకోండి, మీ ప్రభుత్వమే కదా, మీ చేతిలో ఉంది కదా, సిగ్గులేదు, ఆగలేకపోయావే, అవినీతి చేసావు, మళ్ళీ మా ప్రభుత్వం మా కుటుంబంలోకి వస్తున్నావు, మళ్ళీ ఎంక్వైరీ ఏమంటావు అంటే దొంగనేవాడు తప్పు చేసి దొంగ అంటే ఒప్పుకోడు, దొరానాల దొర ఎవరని అంటారండి? దామచర్ల జనార్దన్ లాంటి నీతివంత రాజకీయ నాయకుడిని ఈరోజు 2024లో అత్యంత భారీ మెజార్టీ గెలిపించారంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మీద 34,060 ఓట్లతో ఓడిపోయి 100 రోజులు ఆగలేనటువంటి దుర్మార్గుడివి ఇతని అవినీతి చూడండి. ఇది మైనింగ్ అప్లికేషను బొగ్గులకొండ, కూకొట్లపల్లి విలేజ్, బల్లికూరం మండలం, సంతమగలూరు మండలం, బాపట్ల నియోజకవర్గంలో ఇతని అక్రమాలు సిడాన్ గ్రానైట్స్ అనే ఫరం పేరు మీద ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, బొగ్గులకొండ, కూకుట్లపల్లి విలేజ్ గ్రామం, మండలం బల్లికూరం మండలం, అరౌండ్ సర్వే నెంబర్ వచ్చేసి 1100, 1102, 1103 అండ్ 1100. ఈ హిల్ ఏరియా కొండ మీద ఉండే సర్వే నెంబర్ల మీద 18 హెక్టార్లు అంటే 44 ఎకరాలు అప్లికేషన్ వేశాడు. దీనికి ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, సిడాన్ గ్రానైట్స్ ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, రెండో అప్లికేషన్. ఇది కూడా బొగ్గులకొండ, కూకుటపల్లి విలేజ్ గ్రామం, బల్లికూరం మండలం, 1236 సర్వే నంబర్, 1237 సర్వే నంబర్, 1147 సర్వే నంబర్, 1149 ఇంకో సర్వే నంబర్. ఇది 11 హెక్టార్లు అంటే ఇంచుమించుగా 27 ఎకరాలు. ఇది మూడో అప్లికేషన్ రామిరెడ్డి మినరల్స్. రామిరెడ్డి ఎవరో కాదు, బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి బామర్తి, స్వయాన వాడి మిస్సెస్ తమ్ముడు బామర్తి, ఆయన పేరు మీద. దీనికి కూడా ప్రొప్రైటర్ సాయి కళ్యాణ్ రెడ్డి. ఎవరండి సాయి కళ్యాణ్ రెడ్డి? కొండా భాస్కర్ రెడ్డి కొడుకు ప్రొప్రైటర్ దానికి. మళ్ళీ దీనిలో కూడా ఇది కూడా బొగ్గులకొండ, కూకట్లపల్లి విలేజ్, బల్లికూరం మండలం, సర్వే నెంబర్ 1234, సర్వే నెంబర్ 1235, 1236, 1105 సర్వే నెంబర్లో 36 హెక్టార్లు అంటే తప్పుల ధర 88 ఎకరాల 70 సెంట్లు. మరి ఆ అప్లికేషన్ మూడో అప్లికేషన్ వేయడం జరిగింది. నాలుగో అప్లికేషను పృథ్వికా మినరల్స్. ఇది ప్రొప్రైటర్ కె రాజకిషోర్ రెడ్డి, సోయాన తమ్ముడు కొడుకు కొండా భాస్కర్ రెడ్డికి. అతను బొగ్గులకొండ, కుక్కుటపల్లి విలేజ్, బల్లికూరం మండలం, సర్వే నెంబర్ 1198, 1237 సర్వే నెంబరు, 1236, 1235, 1999 ఈ సర్వే నెంబర్ల మీద 36 హెక్టార్లు అంటే 88 ఎకరాల 70 సెంట్లు ఈ అప్లికేషన్ మీద మరి అప్లై చేయడం జరిగింది, ఫాస్ట్ అప్లికేషను. తర్వాత ఎస్ఎల్ఎన్ మైన్స్ అండ్ మినరల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్. దీని మీద ప్రొప్రైటర్ ఎస్ బ్రహ్మారెడ్డి. ఈయనెవరు? సోయాన ఆయన బంధువు, ఆయన వియ్యంకుడు బంధువు. బొగ్గుల కొండ విలేజ్, బల్లికూరం మండలం, 1167 సర్వే నెంబర్, 1198, 1103 సర్వే నెంబరు. ఇది 28 హెక్టార్లు. దిగువడ వచ్చి 69 ఎకరాలు మరి ఆ లీజులు వేశాడు. మరి
8వ అప్లికేషను వైష్ణవి మినరల్స్, దీనికి వేణుగోపాల్ రెడ్డి నెల్లూరులో ఉంటారు, ఈయన బెనామీ, బాలేని బెనామీ. ఈయన బొగ్గులకొండ ఉకిట్లపల్లి గ్రామం, బల్లికూరం మండలం, సర్వే నెంబరు 1238, 1239, 1240, 1242. ఈ సర్వే నెంబర్ల మీద మొత్తం అక్షరాల 237 ఎకరాలు, 237 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్లకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లా అనేటువంటి మరి అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సంతమగలూరు, బల్లికూరు మండలం, వీటి మీద 565 ఎకరాలు తన మంత్రిని అడ్డగా పెట్టుకొని 6వ నెల, 9వ నెల, 12వ నెల 2019లో ఎంత దుర్మార్గం చెప్పండి. రాష్ట్రం మొత్తం ఇళ్ళ పట్టాల్సింది కొత్తగా ఏం కాదు. 175 నియోజకవర్గాల్లో ఆ రోజు 2019 రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఆ రోజు ఇళ్ళ పట్టాలిస్తానని చెప్పాడు. ఈయన కొత్తగా ఈయన రాజకీయాల్లో 2024 ఎలక్షన్ ముందు కొత్త డ్రామాలు అయ్యాడు, ఒంగోలు ప్రజలను అమాయకులు చేయాలని. ఏంట్రా అంటే వీటికి ఉన్న చిత్తశుద్ధి, తన కుటుంబానికి లబ్ధి చేకూర్చే అటవీ శాఖ మంత్రిగా ఉండి ఇతను క్విట్ ప్రోకోగా తన అవినీతి అడ్రస్గా కొమ్ము కాశాడంటే ఇంతకన్నా ఏముందని మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరి మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అవినీతి పనులు చేర్చుకొని వీటన్నిటి మీద నేను సిబిఐ రేపు హైకోర్టులో పిల్లు వేస్తున్నాం. దానికి ఆర్టీ యాక్ట్ సంబంధించిన కొన్ని రావాల్సి వచ్చి డిలే అయింది. ఇవన్నీ కూడా రేపు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టులో పిల్లు వేసిన తర్వాత విచారణకు వచ్చినంతైనా సరే ఇదే దుర్మార్గుడు ఈ కూటమిలో నుంచి జనసేన పార్టీ అధినేటువంటి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేటువంటి రోజు ఒక రోజు వస్తుందని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా. ఇది మొత్తం కూడా వచ్చేసి అచ్యుతాపురం మండలం, అనకాపల్లి డిస్టిక్కు, సర్వే నెంబర్ 174, సర్వే నెంబర్ 175, సర్వే నెంబర్ 224, సర్వే నెంబర్ 264, సర్వే నెంబర్ 222, సర్వే నెంబర్ 223. ఈ సంబంధించినటువంటి 6 సర్వేలో సంబంధించినటువంటి 6 ఎకరాల 90 సెంట్లు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో, రెవెన్యూ ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాలు, 1, 2 ఎకరాలు, మొత్తం కలిపి 6. ఈ 12 ఎకరాల 90 సెంట్ల భూమి ఫారెస్ట్ ల్యాండ్. దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కూడా మొత్తం కూడా అటవీ భూమి. ఇది మొత్తం కూడా కబ్జా చేశాడు ఎవరు? కొండా భాస్కర్ రెడ్డి. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డం పెట్టుకొని ఈయన కబ్జా చేశాడు. దీని విలువ వచ్చి ఎంత తెలుసా? అక్షరాల ఈరోజు మార్కెట్ విలువ ఒక ఎకరా వచ్చి 15 కోట్లు, 193 కోట్ల రూపాయలు మరి అవినీతికి పాల్పడ్డాడు. ఈ భూమి మొత్తం లేఅవుట్ వెంచరేసి ఈ దుర్మార్గుడు కొండా భాస్కర్ రెడ్డి మరి కార్పొరేషన్ లోపల కూడా మొత్తం కలుపుకొని కట్టేసి గోడ కట్టి వెంచరేసి అమ్మాడు ఈ దుర్మార్గుడు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా జనసేన పార్టీ అటువంటి అధినేత గారు ఈరోజు నిన్న చెప్పాడు, మొన్న కూడా చెప్పాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమని చెప్తాడు? నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశానంటాడు. ఏమని రాశావు? నేను అడిగే ఇవన్నిటికీ ఈ సర్వే నెంబర్లు వేసి నేను లెటర్ పడిచ్చి నేను ఇవన్నీ మా భాస్కర్ రెడ్డికి, నా బంధువులకి, నా బినాములకి నేను చేశాను, ఈ కరెక్టా కాదని ఎంక్వైరీ చేయమని నువ్వు మగోడు అయితే రాస్తావా? నువ్వు నీతివంతుడు రాజకీయ నాయకుడు అయితే 7 సార్లు రాజకీయాలు పోటీ చేసావు కదా, 2 సార్లు మంత్రిగా చేసావు కదా, 5 సార్లు గెలిచావు కదా, 2 సార్లు నిన్ను ఓడించారు కదా ఇదే ఒంగోలు ప్రజలు. మరి వారి సాక్షిగా నీ అవినీతిని మరి రేపు తొందరలో నీవు చేసిన మాటలు దొంగ ఎప్పుడు కూడా దొంగని ఒప్పుకోడు కాబట్టి ఈ దొంగ ఒప్పుకోడు. వీటి మీద ఎంక్వైరీ జరిగిద్ది. ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీ నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందేనే ఉంది. ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి 8,300 స్క్వేర్ యార్డ్స్. ఇది మార్కెట్ వాల్యూ వచ్చి 6,64,00,000కి ఈ ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వీంకుడు కొండా భాస్కర్ రెడ్డి ఆక్షన్లో పాడుకున్నాడు. ఎలా పాడాడు తెలుసా? సింగిల్ బెడ్. కేవలం తన వీంకుడు మంత్రి కాబట్టి సింగిల్ బెడ్ అసలుకి వేయకూడదు. అది కూడా మళ్ళీ కూడా పక్కా కూడా ఈ ల్యాండ్ కూడా ఇది కూడా ఫారెస్ట్ ల్యాండ్. దీనికి సంబంధించినటువంటి దీని విలువ 25 కోట్లు మార్కెట్ వాల్యూ ఉంటే ఇది వేలంపాడి పోనీయకుండా 600 కోట్ల రూపాయలకి ఈ దుర్మార్గుడు కొనుక్కొని దీన్ని కూడా తాను సొత్తు చేసుకున్నాడు.
ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీకుడు. దానిలో మేజర్గా వచ్చేసి ఈ తొంగులం గ్రామం సంబంధించిన ఈ సర్వే నెంబరు 121/3లో డిసెంబర్ 2012 బాలినేని శ్రీనివాస్ రెడ్డి అప్పుడు మంత్రి పదవి నుంచి అప్పుడే కోల్పోతున్నాడు. ఆ టైంలో ఈ దుర్మార్గుడు భాస్కర్ రెడ్డికి ధారాదత్తం చేయించాడు. మొత్తం 3 ఎకరాలు. ఇది సర్వే నెంబరు 121/3 22A ఉంది. 22A నుంచి తీపిచ్చేసి ఈ దుర్మార్గుడు ఏపీఐఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని దీని గవర్నమెంట్ రూల్స్కు విరుద్ధంగా మభ్యపెట్టి 3 ఎకరాల భూమిని నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. ఇది ఆనందపురం హైవేకి ఉన్నటువంటి ల్యాండ్ ఇది కబ్జా చేశాడు. ఫస్ట్ ప్రణాళికంగా ప్లాన్ చేసి కబ్జా చేసి ఏపీఐసిసి నుంచి ఈ భూమిని 22A నుంచి తీపిచ్చి ఈ దుర్మార్గుడు నోటిఫికేషను 5/7/2019లో విడుదల చేయించి సదరు వేలంపాటం ఎవరు బిడ్ చేయకుండా బిడ్డు పోటీ చేయకుండా మేనేజ్ చేసి అదే వేలంపాటలో ఈ వేలంపాట సంబంధించి తక్కువ ధరకి 1 గజం 8,000 స్క్వేర్ ఫీట్కి వేలంపాటలో లబ్ధి పొందాడు, లబ్ధి చేకూర్చాడు. ఈ దుర్మార్గుడు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం కారణం కూడా ఇవన్నీ కూడా ఈ పాపాలను మొత్తం ఈ విచారణ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ కూడా తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కళ్యాణ్ రెడ్డి కానీ వాళ్ళ బామ్మర్ది రామిరెడ్డి కానీ వాళ్ళ పార్ట్నర్ కిషోర్ రెడ్డి కానీ వాళ్ళ సంబంధించినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి దీనందరూ సహకరించిన వీళ్ళందరూ కూడా జైలు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంక్వైరీ చేస్తే దొరికిపోతారని ఈ తప్పించుకోవడానికి ఈ దుర్మార్గుడు 100 రోజులు ఆడకముందే కూటమిలోకి కొంతమంది ఇవాళ సినిమా ఏదో నాగబాబు గారిని పట్టుకొని ఇలాంటి దుర్మార్గులను తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఒంగోలులో రిమ్స్లో ఈరోజు ఎంత ఘోరం జరిగిందో మా డాక్టర్ విమల గారు అన్నీ క్లుప్తంగా చెప్తారు. పోతే శ్రీకర వెల్లాలో అతను మట్టి తోలింది 50 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దాని మీద కూడా సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా డాక్టర్ విమల గారు మొత్తం మాట్లాడతారు. పోతే దీనికి సంబంధించి గ్రావెల్ మైనింగ్ సంబంధించిన ఫారెస్ట్లో అక్కడ ఇందా చెప్పాను కదండి, అది 83 ఎకరాలకి మొత్తం మట్టి తోలిచ్చింది. 30 ఎకరాకి అది కూడా చౌడప్పులు అచ్యుతాపురం మండలం సంబంధించినటువంటి మైనింగ్ బిల్లులు 53,922 టిప్స్ తోలిచ్చారు. మొత్తం కూడా 3,77,000 క్యూబిక్ మీటర్స్ మట్టిని ఈరోజు ప్రభుత్వానికి తన లేఅవుట్కి అక్రమంగా వాడుకొని ఈరోజు అక్కడ కూడా అక్షరాల 30 కోట్ల అవినీతి చేసినటువంటి దుర్మార్గుడు ఈ కొండా భాస్కర్ రెడ్డి. దీనికి మొత్తం కూడా బాలినేని సహకరించారంటే ఎంత ఘోరం అంటే. పోతే ఇంకోటి ఇది కూడా చూడండి, దీనికి సంబంధించింది కూడా ఇది కూడా వైజాగ్ స్కామ్. ఇది కూడా వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్. ఇది కూడా దస్పల్లా హిల్స్ విశాఖపట్నం. నేమ్ ఆఫ్ ది ఓనర్ కుందూరు సునీత భాస్కర్ రెడ్డి. ఎవరండి? కొండా భాస్కర్ రెడ్డి మిస్సెస్ గారు. వార్డు వాల్తేరు వార్డు, టీఎస్ నెంబర్ 1197/60 వాల్తేరు వార్డు విశాఖపట్నం. సో దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ నెంబర్ 57 హౌస్ నెంబర్ 11/9/10 దస్పల్లా హిల్స్ లొకేటెడ్ బై జోన్ 3 నియర్ పండిమిట్ల. 60 కోట్ల విలువ గల ఒక నివాసం 22Aలో ఉంది. ఇది 22A నుంచి కూడా ఈ దుర్మార్గుడు మన మంత్రి అయినప్పుడు ఇది తీపిచ్చి ఇది కూడా తనకి వియ్యంకుడికి జీవీఎంసీలో అనుమతులు లేకపోయినా కూడా అనుమతులను వైలేట్ చేసి అనుమతుల నుంచి బయటపడేశాడు. ఇంతకన్నా ఘోరం నేను ఒకటే అడుగుతున్నా, జనసేన పార్టీ వారి సిద్ధాంతాలని మా కూటమి సిద్ధాంతాలు ఒకటే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాలినేని సంబంధించినటువంటి ఆయన చరిత్ర తెలియకపోవడం వల్ల కొంతమంది నాగబాబు గారి ద్వారా, వాళ్ళ తమ్ముడు ద్వారా, వాళ్ళ అన్న ద్వారా ఈయన్ని సంప్రదించి ఈ అవినీతి పనులు తీసుకోవడం వాళ్ళ పార్టీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా వీటి మీద మీ పార్టీలో రేపు జాయిన్ అవుతున్నాడని ఇవాళ మీడియా మొత్తం చెప్తుంది. ప్రజలు కోడైకి వస్తున్నారు, ఆల్రెడీ కలిశాడు. దీని మీద ఒకటే అడుగుతున్నాం, అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మాకు కూడా ఈరోజు మా కూటమిలో
పెద్దగా మా పార్టీకి ఎంతో కొండంత అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గౌడ్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సాక్షిగా, ఇలాంటి దుర్మార్గుడిని పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల తమ పార్టీకి ఇలాంటి అవినీతిపరుడు ఉండకూడదని, ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో 4 తిమింగలాల్లో ఇది రెండో తిమింగలం. ఈ తిమింగలాన్ని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మనం ఏదైతే ప్రజలు చీకొట్టారో మనకు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు వచ్చే నష్టాలు కూడా ఉంటాయని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఒంగోలులో ఈరోజు ఇలా ఆయన పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అవని ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు కానీ దామచర్ల సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా అతను పదజాలంతో తూలినా అతను ఇష్టా వచ్చినట్టు ఇక్కడ చేస్తానంటే ఇక్కడ ఒంగోలు ప్రజలు గెలిపించిన దామచర్ల జనార్దన్ని మాలాంటి నాయకులు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళను కొంతమంది ఈ కుటుంబ సభ్యులు కొంతమందిని నీ వ్యక్తులుగా తొత్తులుగా చేర్చుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పి పెట్టించి నీ వెనక అతను డబ్బులు ఇచ్చి ఇవాళ కారు కొత్తులు కోపిస్తూ మా శాసనసభ్యుడిని సైకో అని చెప్పి అనిపిస్తావు. జడాబాల నాగేంద్ర గారు కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి నువ్వు ఆ మాటని విత్డ్రా చేసుకోవాలా. ఇంతకన్నా కూడా మేము మాట్లాడుతాం. మా కుటుంబ సభ్యుడు తెలిసి తెలియక తప్పు చేశాడు కాబట్టి తన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మనకి అతనికి ఏ సినిమా చూపిస్తాము కూడా మాటలతో చేతలతో ఉంటాయి. తన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారికి కానీ పార్టీకి కానీ జిల్లాలో ఎవరైతే ఈ ఫ్లెక్సీ స్పీకరు జిల్లా స్పీకర్ కంప్లైంట్ చేయండి, విచారణ చేసి ఆ వ్యక్తులు చిన్న వ్యక్తుల్ని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనికి దామచర్ల జనార్దన్ గారు ఎక్కడ ఇలాంటి ప్రేరేపించరు, ఇలాంటి నీచపు రాజకీయాలు చేయరు, విలువల రాజకీయాలు చేస్తారు. ఇవాళ తన ఆస్తులు పోగొట్టుకొని ఇవాళ రాజకీయాల్లో ఎన్నో అవమానాలు పొందాడు. ఇవాళ పార్టీ కష్టాల్లో ఉంటే తన ఆస్తులు అడ్డం పెట్టి ఈరోజు ప్రజల పక్షాన పోరాడినటువంటి శాసనసభ్యుడు ఈ జిల్లాలో విలువలు గల రాజకీయాలు చేసే కుటుంబం దామచర్ల కుటుంబం. దామచర్ల సత్య కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా విడదీయాలన్నటువంటి దుర్మార్గం కుట్టబడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్ర మొత్తం నాకు తెలుసు. వైఎస్ఆర్సీపీలో నీ బ్రతుకు మొత్తం నాకు తెలుసు. నీతో పాటు 27 సంవత్సరాలు జర్నీ చేశా. నీ అవినీతి అక్రమాలను మొత్తం కూడా ప్రజాకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ కోరి నీ పతనాన్ని నీ అవినీతి అక్రమాల్ని మరి తొందరలో సిబిఐ ఎంక్వైరీకి నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఉందని చెప్పి మీడియా సాక్షి తెలియజేస్తూ మా డాక్టర్ విమల గారు మరి దీనికి సంబంధించినటువంటి పొరవ అన్నీ కూడా చెప్తారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరిక గురించి మరి మీడియాలో అంతా కూడా ఒకలాంటి హడావుడి మరి వస్తూ ఉంది. మేమందరం కూడా గమనించి నవ్వుకుంటూ ఉన్నాం. ఎందుకంటున్నానంటే ఆ మాట 164 సీట్లతోటి ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించి 100 రోజులు పూర్తి చేసుకొని మేము ఆ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే కూటమికి బీటల బారనుందా ఒంగోలు కేంద్రంగా, ఒంగోలులో తెలుగుదేశం జనసేన సంబంధాలు మధ్య అలజడి రేగబోతుందా అని మేము కొన్ని ఛానల్స్లో గమనించడం జరిగింది. దీనికి సంబంధించి మా మీడియా సోదరులందరూ కూడా నేను 2 చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి అటువంటి స్టేట్మెంట్స్ మరి మీరు అది ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 52 రోజులు అన్యాయంగా జైలు జీవితం గడిపి ఒక సైకో రాక్షస పాలనని జయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో మోడీ గారి యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం వైసీపీ గుడ్డలూడదీసి బజార్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా, డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలి అనే స్టేట్మెంట్ తోటి ఏదన్నా చిన్న ఎక్కడైనా కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా అందరూ కూడా ఒక్కసారిగా సెట్ అయిపోయారు. ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రేమ అంటే ఆ అలయన్స్ పొత్తు ధర్మం పాటించడంలో
దేశంలో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కూడా సాటి రారని నేను చెప్తా ఉన్నా. ఇకపోతే ప్రకాశం జిల్లాలో కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో నిఖార్సైన ఒరిజినల్ జనసేన కేడర్ కూడా చాలా సంతోషంగా పోతూ ఉన్నారు. దానికి నిదర్శనమే జనార్దన్ గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి అడుగులో రియాజ్ గారు ఉన్నారు. జనసేన కోట్ అంటే క్యాడర్ ఉంది. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కూడా జనార్దన్ గారి పక్కనే రియాజ్ గారు ఉన్నారు. ఇన్ని గమనిస్తున్నప్పుడు ఈ పొత్తులో ఆయన ఎవరో అడ్రస్ లేనటువంటి వ్యక్తి పార్టీలో ఏదో ఆయన అభద్రతా భావంతో కేసుల గురించి బయటపడ్డానుకో ఇంకో దానికో అది అతని సెల్ఫ్ విషయం. చేరినంత మాత్రాన ఇక్కడ ఏమైంది? ఇకపోతే నేను ఎందుకు దాని గురించి నేను మెన్షన్ చేశానంటే 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, ఒంగోలు అడ్డ, వాసన్న గడ్డ, ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి 34,026 ఓట్ల మెజార్టీలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఒంగోలు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. మాకు నిజమైన అభివృద్ధి, చిత్తశుద్ధి పరిపాలన, నీతి నిజాయితీ, దౌర్జన్యాలు ఇటువంటివి ఏమీ లేకుండా శాంతియుతమైన పరిపాలన కావాలి, ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలని దామచర్ల జనార్దన్ గారిని ఒక మోడల్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే 5 ఏళ్ళు మేము పొరపాటు చేసామని రిపెంట్ అయ్యి 34,026 ఓట్లు అంటే ఒంగోలు చరిత్రలో, ప్రకాశం జిల్లా చరిత్రలో అంత మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి కూడా రాలా తెలుగుదేశం పార్టీలో. ఎందుకు చెప్తున్నానంటే అలజడి బీటలు మారడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చైన్ గ్యాంగు, గంజాయి గ్యాంగు, ఆ దండా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒంగోలులో ఒక్కడు కూడా దొరకట్లా. ఎక్కడ పట్టుకున్నామంటే అడ్రస్ లేరు, పరారైపోయారు. ఇంకెక్కడి నుంచి అలజడి వచ్చిద్దని నేను పత్రికాముఖంగా అడుగుతా ఉన్నా. 1 కాదు 2 కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు శిశీంద్రి కానీ, ఆయన చైన్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, దండా బ్యాచ్ కానీ అధికారం అడ్డం పెట్టుకొని చేయని నికృష్టాలు లేవు, చేయని నీచమైనటువంటి పనులు లేవు. 5 ఏళ్లలో ఎవరైనా తెలుగుదేశం జెండా కానీ కండవ కానీ పట్టుకుంటే, జనసేన కండవ కానీ జెండా కానీ పట్టుకుంటే వాడు అంతు చూసే విధంగా వైసీపీ పాలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి సైకో పరిపాలన జరిగింది. జనార్దన్ గారు ఏం బెదిరిపోలేదే, జనార్దన్ గారు ఎక్కడికి పారిపోలేదే. మగోళ్ళలాగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని చాలా భరోసాగా ఆయన ముందుకు నడిపించాడు. దానికి ఒకటే నిదర్శనం, 90 రోజులు 100 రోజులు అవుతుంది నీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కుప్పగూలి. మేయర్ గారి కాడ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా నీ మీద ఏమాత్రం విశ్వాసం నమ్మకం ఉంటే నీతో ఉండకపోయారా? ఇంకా సిగ్గు లేకుండా ఒంగోలులో ఏదో జరుగుతుందని. మాకు ప్రతిపక్షంలో 6 కార్పొరేటర్లు గెలిచినా కూడా జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎక్కడ కూడా వాళ్ళు అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించాల. పార్టీ మీద, జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్పొరేటర్లు నువ్వు ఎన్ని హింసలు పెట్టినా కూడా పార్టీ తరపున నిలబడ్డారు. అది శంషేర్ మొగోడుతనం అంటే. నీ బతుకేందో అందరికీ తెలుసు. మరి ఇకపోతే జనార్దన్ గారు మొన్న ఒక చిన్న మీటింగు, అది దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమంలో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నువ్వు చేరినంత మాత్రాన నువ్వు చేసిన కబ్జాలు కానీ, నువ్వు చేసిన అక్రమాలు కానీ ఇవన్నీ కూడా మేము కేసు పెట్టాం, ఎంక్వైరీ జరుగుతుంది, ఒకవేళ అది నిజమని తేలితే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేరు అన్నారు. అదేమి తప్పు కాదే, నెగిటివ్ కోణంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదే. అక్కడెక్కడో పూతలపట్టులోనే ఎక్కడో ఒక దళిత ఎమ్మెల్యే ఏదో ఒక కేసులో లైంగిక వేధింపుల దానిలో ఆయన ఇరుక్కుంటే వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీ కాపాడిందా? నువ్వు జనసేన కాదయ్యా బాబు, నువ్వు ఏ పార్టీలో చేరినా కూడా నువ్వు చేసిన అక్రమాలు నిగ్గు తేలిన రోజు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. నువ్వు చేరే జనసేన పార్టీ కూడా నిన్ను కాపాడలేదు అనే మాటేగా దామచర్ల జనార్దన్ గారు అనింది. ఇంకేమైనా తప్పుగా అన్నాడా? ఎందుకన్నాడంటే ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యేలతోటి
ఆయన ఒక మాట అడిగారంట, ఏం సార్ ఈ వార్తలు వస్తున్నాయి, ఇది ఏంది మరి నిజమా కాదా అని అడిగితే ఆయన ఒకే మాట అన్నాడంట, జనార్దన్ గారు ఆ మాట చెప్తే నేను నవ్వుకున్నా, 8 నెలల నుంచి విసిగిస్తున్నాడు ఆయన, ఏం చేయమంటారు, ఏదో రమ్మన్నాను మాట్లాడదామన్నాను అన్నాడంట. సిగ్గు లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి నీకు? జగన్మోహన్ రెడ్డి నీ మీద అంత నమ్మకం పెట్టుకొని జిల్లా అప్ప చెప్తే 8 నెలల నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పోయి బతిలాడుతున్నావంటే ఇంతకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇంకెక్కడైనా ఉంటాడని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ఆయన అక్రమాల గురించి చెప్తున్నా. మేము దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం. బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము అడుగుతున్నాం, పోయిన 5 ఏళ్లలో మా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నువ్వు కేసులు పెట్టించలేదా? ఎంత మమ్మల్ని బాధ పెట్టారు, కృంగదీశారు మీరు. నేను ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వస్తే నా మీద నువ్వు ఒక దళిత సీఐని అడ్డం పెట్టుకొని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయలేదా? ఫోక్సో చట్టం కింద నా మీద కేసు కట్టించాలని ప్రయత్నం చేస్తావా నువ్వు? ఇంతకంటే దుర్మార్గాలు ఎవరైనా చేస్తారా మనిషి అనేవాడు? ఇంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మీరు జనసేన పార్టీ అంటే కొన్ని విలువలు, కొన్ని విశ్వసనీయతలు ఉన్న పార్టీ అని, దానిలో మీరు చేరుతున్నారని మేమేదో అటువంటి పార్టీలో ఈయన చేరడం ఏందని అనుకుంటున్నాను తప్పితే నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో పగలు తీసి ఒంగోలుని ఏదో చేస్తావు. ఎందుకంటే 34,026 ఓట్లతో ఎప్పుడైతే మీరు ఓడిపోయారో అక్కడితోటి మీరు ఖండం ఫైల్ తీసి పక్కన పడేసారు, అయిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి చాప్టర్ క్లోజ్. ఎవరైతే తెలుగుదేశం పార్టీని జిల్లాలో లేకుండా చేస్తాను అన్నాడో ఆయన్నే తీసి పక్కన వేసారు, అంతటితో అయిపోయింది నీ చాప్టర్. ఇకపోతే నేను ఫైనల్గా ఒక మాట చెప్పాలని అనుకుంటా ఉన్నాను. రిమ్స్లో జరిగినటువంటి ఆ దమనకాండ, నేను ఒక మాజీ మంత్రి కుమారుణ్ణి, మా నాన్న కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు. ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వస్తే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తాడు. ఈరోజు ఎస్పీ ఆఫీసులో మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి, రాజ్ విమల్ అనే అతని పేరు మీద రౌడీ షీట్ ఉందో లేదో చూసుకోండి. మా కుటుంబం గురించి నువ్వు ప్రకాశం జిల్లాలో కదా రాష్ట్రంలో ఎక్కడ అడిగినా చెప్తారు రౌడీ షీట్ పెట్టాల్సినటువంటి ఫ్యామిలీ అని. వీటన్నిటి గురించి జనార్దన్ గారు ఎంక్వైరీ చేపిస్తానయ్యా అంటే నువ్వెందుకు అంతలో భుజాలు తడుక్కుంటా ఉన్నావు బాలినేని శ్రీనివాసరెడ్డి? ఇంకపోతే పొద్దున ఏదో ఒక ఇష్యూలో జరిగినప్పుడు జడా బాలనాగేంద్రం గారు ఏదో అన్నారు. పత్రిక వాళ్ళు ఏమంటారు మీరు దీని గురించి, ఫ్లెక్సీలు చించిన దాని గురించి మీరు ఏమంటారంటే, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన ఇంకేం మాట్లాడట్లా. ఒకటే మేము అయ్యా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ గారు మీరు చెప్పండి, జనార్దన్ గారు చెప్పమని చెప్పారని నువ్వు చూసావు. ఏదో నువ్వేదో క్యాంటీన్ పెట్టుకున్నావు, ఏదో జనసేనకు సంబంధించి ఏదో పనులు చేస్తున్నావు అని మేమేదో సరే పనులు అనుకుంటా ఉంటే చీటికి మాటికి జనార్దన్ గారితో నువ్వు ఎంతకాలం తిరిగావో నీకు తెలీదా? జనార్దన్ గారి చరిత్ర ఏందో, ఆయన ఎటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాడో నీకు తెలీదా? ఒక్కటే మాట అంటాడు జనార్దన్ గారు ఎప్పుడైనా, వాడి పాపాన్ని వాడు పోతాడు వదిలేయండి అంటాడు. వాడి పాపాన్ని వాడి కర్మ, వాడి పాపాన్ని వాడు పోతాడు వదిలేయండి అంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తూ ఫైనల్గా నువ్వు నీ యొక్క అభద్రతా భావంతో నిన్ను ఏడ బొక్కలో వేస్తారనో నీ కొడుకుని నిన్ను ఎంత స్పీడ్గా అయితే జనసేన పార్టీలో చేరేవో, నువ్వు చేసిన అక్రమాలు ఇందాక మా సోదరుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. మా సొంత మండలం టంగుటూరు మండలంలో అనంతవరం విలేజ్లో సర్వే నంబర్లు 409 కాడ నుంచి 386, 444, 43, 42, 41, 40, 39, 21, 19, 18 ఇలా దాదాపు ఒక 20 సర్వే నెంబర్ల భూమి నీ కబ్జాలో, నీ కంట్రోల్లో, నీ అండర్లో ఉందా అంటే నీ వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి అండర్లో ఉందా లేదా? అక్రమంగా నువ్వు చేపల చెరువులు వ్యాపారం చేస్తున్నావా లేదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డికి, కుండా భాస్కర్ రెడ్డికి ఉంది. వీటన్నిటి గురించి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి జనార్దన్ గారు ఎంక్వైరీ చేపిస్తానన్నాడు. ఇవన్నీ రుజువు అవుతాయి. నువ్వు దొంగవని తేలింది. అదేమంటే ఒక మాట అంటున్నాడు, మొన్న ఏదో నేను చూసే ప్రెస్లో, నేను ప్రశ్నిస్తా, నేను జనార్దన్ గారిని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను జనసేనలో ఉన్నాను అని నేను ప్రశ్నిస్తా. పోయిన 5 ఏళ్ళు ఆయన ఏం అక్రమాలు చేశాడో, ఈ 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నావు కదా, ఏమైనా బేగకూడదు జనార్దన్ గారిని?
ఏం చేయలేకపోయావే? ఏం ప్రశ్నిస్తావు నువ్వు? అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి, మేము ఒకటే చెప్తున్నాం నీకు, నువ్వు ఎంత స్పీడ్గా పార్టీలో చేరావో మేము కూడా జనార్దన్ గారిని ఒకటే అడుగుతున్నాం పత్రిక ముఖంగా. ఆయన కొడుకు శిశీంద్ర చేసిన దౌర్జన్యాలు, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి చేసిన అక్రమాలు, కబ్జాలు, దందాలు, ఇవన్నీ కూడా జనార్దన్ గారు మీరు ఎంత వీలైనంత తొందరగా ఎంక్వైరీ చేయించి ఆయన నిజమని నిగ్గు తేల్చండి. ఆయన ఎంత స్పీడ్గా అయితే పార్టీలో చేరాడో అంతే స్పీడ్గా సస్పెన్షన్కి కూడా రెడీగా ఉండాలి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఈ పత్రికాముఖంగా మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. మరి ఈ సర్వే నెంబర్లు అన్నింటిలో కూడా మరి కుండా సునీత ఆయన భార్య, వియ్యంకుడు భార్య, అలాగే కుండా సీతారామమ్మ ఆయన తల్లి, అలాగే భాస్కర్ రెడ్డి మదన్ల, బుర్లా చాలమ్మ, ఇలా మరి పేర్లతో సహా డాక్యుమెంట్ ఎవిడెన్స్ మా సోదరులు ఇంతకుముందు 2-3 ప్రెస్ మీట్స్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బాలనాగేంద్రం గారికి కానీ మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏదో లోపల ఇంకో కోణంలో పెట్టుకొని మీకేదన్నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీ ఊరికి ఉంచుకోండి. జనార్దన్ గారి జోలికి వస్తే మాత్రం ఖబర్దార్, ఎవరైనా ఎంత నాయకుడైనా ఖబర్దార్ అని చెప్తున్నాం. మేమందరం కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనార్దన్ గారికి ఎప్పుడు కూడా కవచంలాగా ఉంటాం. ఆయన మా మీద చూపినటువంటి ప్రేమ కానీ, మేము ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కానీ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిని కానీ ఆ పొత్తు ధర్మాన్ని కానీ మీరు ఏం పీకలేరు. దయచేసి ఇటువంటి స్టేట్మెంట్స్ మానుకొని అదేమన్నా కావాలంటే మీరు ఒక పని చేయండి, ఫ్లెక్సీల దగ్గర కాపలా పెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు 1-2 కాదు, నేను చాలా ఫ్లెక్సీలు పెడితే చలానా లేదని చెప్పి అది లేదని చెప్పి తీసేసి నేను ఇంకప్పటి నుంచి చలానా కడతా ఉన్నా. వాళ్ళే తీస్తారు. సరే, ఇవన్నీ మరి జాగ్రత్తగా మసులుకుంటే మంచిదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికల వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.